ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగునుగా. యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగా. పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన బలముతో నా ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే అభిషేకమును దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మంచి వాగ్దానం, గుడ్ ప్రామిస్. హెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం చదువుదామండి. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుని మాట, ఇదే దేవుని మంచి మాట, ఇదే దేవుని మంచి వాగ్దానం. ఏంటది? నీతో చెప్పిన మాటలన్నీ జరుగునుగాక. ఆమేన్ అనండి. ఎవరు చెప్పిన మాటలు? దేవుడు చెప్పిన మాటలు. నీతో ఏం చెప్పాడు? ఏ వాగ్దానం చేశాడు ఆయన? అవన్నీ నాకు జరుగుతున్నాయి. ఇక ఆలస్యం లేక, అయ్యో ఆలస్యం అయిపోతుంది అని తొందరపడుతున్నావు కదూ, దేవుడు నీకు తప్పకుండా ఈరోజు ఆలస్యం చేయకుండా ఆయన చెప్పిన ప్రతి మాట, ప్రతి వాగ్దానం నీ జీవితంలో జరుగునుగాక, నీ కుటుంబంలో జరుగునుగాక, నీ తల్లిదండ్రుల ఎడల, నీ బిడ్డల ఎడల యేసు నామములో జరుగునుగాక. అయ్యో జరగలేదండి, దేవుడు నాకు మాట ఇచ్చాడండి, జరగలేదండి. నిరీక్షణతో ఎదురు చూడు. ఆలస్యం చేయక చేసేస్తున్నాడట. అబ్రహాము సారా గారికి దేవుడు మాట ఇచ్చాడు, నేను మీకు సంతానాన్ని ఇస్తున్నానని. ఇంచుమించుగా ఏ సంవత్సరంలోనట? ఇంచుమించుగా 75వ సంవత్సరంలోనట. 100 సంవత్సరాలకు కానీ ఇవ్వలేదు. అప్పటి వరకు నిరీక్షణతో ఓపికతో ఎదురు చూశాడు. చక్కటి ఆహ్లాదకరమైన నవ్వుతో కూడిన ఇస్సాకు అనే కుమారుని ఇచ్చాడు. ఇస్సాకు అనగా నవ్వు, ఆనందం అని అర్థం. దేవుడు నీకు కూడా ఆయన చక్కటి అద్భుతమైనటువంటి బహుమతులను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ సంతానం లేదా, తప్పకుండా ఇస్తున్నాడు. మీ పిల్లలకు లేదా, నా ప్రభు ఇస్తున్నాడు. అయ్యో దేవుడు నాకు బిడ్డల్ని ఇస్తానన్నాడండి, దేవుడు మాకు ఉద్యోగాన్ని ఇస్తానన్నాడండి, ఇస్తున్నాడు. దేవుడు నా బిడ్డలకి రక్షణ ఇస్తానన్నాడండి, రక్షణ ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది అన్నాడు, జరుగుతుంది. దేవుడిచ్చిన మాట జరుగుతుంది. మరియమ్మ జీవితంలో కూడా ఇది ఎలాగ జరుగును? ఈ మాట అంటే దేవుడిచ్చిన మాట నిరర్ధకము కానేరదు అనే దూత చెప్పగానే అప్పుడు వెంటనే ఆ మరియమ్మన్న మాట దేవుడు చెప్పిన మాట ప్రకారము నాకు జరుగునుగాక అని విశ్వసించింది. విశ్వసించగా జరిగినటువంటి విషయం ఏంటంటే ఆమె జీవితంలో గర్భము తెరవబడింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేరునుగా. ఇక ఆలస్యం లేక, మనుషుడిచ్చిన మాట ఆలస్యం అవ్వచ్చు, ఒక మనుషుడిచ్చిన మాట వెనక తీసేసుకోవచ్చు. ఏదప్పుడు ఏదో అన్నానండి, నేను ఇప్పుడు చేయలేనండి అని అనొచ్చు. కానీ నా ప్రభువు ఈరోజు నీ జీవితంలో చేయగలుగుతున్నాడు. నా ప్రభుల వారు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు. అయ్యో ఈ పని అవలేదట ఇంకానని నిరీక్షణ కోల్పోవద్దు బిడ్డలారా. ఈ సంవత్సరం తప్పకుండా ఆయన ఇచ్చిన మాట ఏం రాయబడింది? ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి. లేదా దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చబోతున్నాడట. అది దేవుడిచ్చిన గొప్ప దర్శనం అయితే దేవుడు ఆయన ఇచ్చిన దర్శనం నెరవేర్చబోతున్నాడు. ఆయన ఇచ్చిన మాటలన్నీ
ఆలస్యము లేకుండా ఈ నెలలోనే జరుగుతున్నాయి. నమ్మండి, రేపు నెలలోనే మీరు గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నారు. గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నారు. మీరే చెప్పబోతున్నారు. నమ్మండి ఈ మాట. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ వాగ్దానాన్ని వీరి జీవితాల్లో తప్పకుండా మీరు నెరవేర్చు. అవునయ్యా, నీవు ఆలస్యము చేయక నేను చెప్పిన మాటలన్నీ జరుగుతాయని నువ్వు వెళ్ళి వారితో చెప్పుము అన్నావయ్యా. ఒక దైవజనుడిగా మేము చెప్తున్నాం నీ మాటను. అది వారి జీవితాల్లో నెరవేరునుగాక, నీ నామములో నెరవేరునుగాక. నువ్విచ్చిన వాగ్దానం, నువ్విచ్చిన మాట ఏది నిరర్ధకము కానేరదయ్యా. ప్రతిదీ నెరవేరునుగాక. నెరవేర్చు దేవుడు. ఆయన ఇచ్చిన మాట జరగట్లేదేటని నేను చాలా కృంగిపోయాను, దిగులు చెందాను. దేవుడు ఏం చేశాడు నా జీవితంలో, యేసు ప్రభు నాకేం చేశాడు ఇన్ని వాగ్దానాలని అనుకుంటున్నారేమో నాయన. వారితోనే మాట్లాడుతున్నావు, వారిని ధైర్యపరుస్తున్నావు. ఈ నెలలోనే ఈ కార్యం జరిగిస్తున్నారు. తప్పకుండా నువ్వు ఇచ్చిన వాగ్దానం, నువ్వు ఇచ్చిన మాట, ఏ మాట అయితే ఇచ్చావో వారి కుటుంబానికి తప్పక నెరవేర్చమని, ఈరోజు వాళ్ళ దినచర్యలో, పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.